హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మా ఇంటికి కింద డస్ట్బిన్ వాళ్ళు వచ్చారన్నమాట. డస్ట్బిన్ పెట్టడానికి నాకంటే ముందు మాధవి వెళ్ళిపోతాను అంటుంది. పద వెళ్దామా డస్ట్బిన్ పెట్టి వద్దామా మనం? ఓకే పద వెళ్ళి డస్ట్బిన్ పెట్టి వద్దాం. షిజు అయితే నాకంటే ముందే కిందకి వెళ్ళిపోతుంది డస్ట్బిన్ పెట్టడానికి. ఇద్దరన్నా ఏ ఆంటీ వాళ్ళ పేపర్ వచ్చింది. షిజు దా నెమ్మదిగా రా. అయితే వెళ్ళు, నువ్వు ఫస్ట్ వెళ్ళు. బయటకు వెళ్ళకు నాన్న. దా చూసారా ఎంత మంచిదే. నేను వస్తే కానీ మా షిజు కదలదు ఎక్కడికి. దా వెళ్ళిపోదామా నాన్న? ఇంట్లోకి వెళ్ళిపోదామా? బయటకు వెళ్తావా? అమ్మో వద్దమ్మా, కుక్కలు ఖర్చేస్తాయి నాన్న. మనం అంత మరీ వెళ్ళకూడదు బయటికి. దా పద వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. దా పెట్టేసాం కదా. అగో డస్ట్బిన్ వచ్చేస్తున్నాడు. దా డస్ట్బిన్ పెట్టేసాం, వచ్చేస్తున్నాం. ఈ విధంగా తీసుకుని వెళ్తారు ఇక్కడ. వెళ్ళిపోదాం రా నాన్న, ఇంట్లోకి వెళ్ళిపోదాం. పద దమ్మా పడిపోతా ఎత్తుకోనా. దా నాన్న వచ్చే. చూసారా మా షిజు గారు ఎంత హెల్ప్ చేశారో. మా నేహ ఉందంటే ఆ హెల్ప్ కూడా చేయదు, కిందకి రావే అన్నా కూడా రాదు. కానీ మా షిజు చూసారా నాతో పాటు వచ్చాడు, నడిచాడు, వాకింగ్ చేశాడు. చాలా మంచిది మా షిజు. మీ అందరికీ నచ్చింది కదా మా షిజు. మమ్మీకి ఎక్కువ హెల్ప్ చేస్తుంది కదా, అందుకే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.